నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కామెడీ అంటే జోక్స్ చెప్పి నవ్వించడం, అంతేకాని ఇతరుల జీవితాలపై సెటర్లు వేయడం కాదు. అయితే ఇటీవల ట్రెండ్లోకి వచ్చిన డార్క్ కామెడీ, స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది అదే చేస్తున్నారు. ఒకరిని నవ్వించడానికి మరొకరిని ఏడిపిస్తున్నారు. స్టాండప్ కామెడీ అనేది ఒక కళ. ఒక కమెడియన్ స్టేజ్ పై నిల్చుని అక్కడ కూర్చున్న ప్రేక్షకులతో మాట్లాడుతూ కథలు చెప్పడం, నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా జోక్స్ క్రియేట్ చేసి చెప్పడం లాంటివి చేస్తూ నవ్వించాలి. కానీ తాజాగా స్టాండప్ కామెడీ పేరుతో అనుదీప్ కటికాల అనే వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన అన్న కూతురు నటి నిహారిక కొనిడలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన షోలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల విషయంపై సెటైర్లు వేస్తూ అందులోకి నిహారికను సైతం లాగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ స్టాండప్ కామెడీ షోలో అనుదీప్ కటికాల మాట్లాడుతూ నిహారిక బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి విడాకుల ఫైల్పై ఏ వైపు సంతకం చేయాలని అడిగిందని చెప్పాడు. పవన్కు 3 పెళ్లిళ్ళు 2 విడాకులు అయ్యాయి కాబట్టి ఆయనకే తమ ఫ్యామిలీలో ఎక్కువ అనుభవం ఉందని, అందుకే నిహారిక పవన్కు కాల్ చేసిందని చెప్పాడు. అనుదీప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ గురించే కాకుండా గతంలో బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ల గురించి కూడా అనుదీప్ ఇలాంటి వివాదాస్పద కామెంట్లే చేశాడు. దీంతో అభిమానులు ఆయన తీరుపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ అనుదీప్పై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎవరైనా కామెడీ అంటారా అని ప్రశ్నిస్తున్నారు. కామెడీ అంటే ఇతరుల జీవితాలను లాగడం, వారిపై సెటర్లు వేయడం కాదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖచ్చితంగా తమ అభిమాన హీరోపై కామెంట్ చేసిన వ్యక్తికి బుద్ధి చెబుతామని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే అనుదీప్ ఓ షోకు వెళ్ళగా అక్కడకు వెళ్లిన కొందరు పవన్ అభిమానులు స్టేజ్ పైకి దూసుకెళ్లారు. గొడవ పెద్దది కావడంతో అనుదీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనుదీప్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ల కంటే నిహారికపై చేసిన కామెంట్లతో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక ఆడపిల్ల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడాకులు అనేది సాధారణ విషయం. పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోతే లేదా వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుంటారు. అలాంటప్పుడు దానిపై జోక్స్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు విడాకులు తీసుకుంటే ఈ లోకానికి ఏమైనా నష్టం జరిగిందా అని అడుగుతున్నారు. స్టాండప్ కామెడీ చేయడానికి బోలెడన్ని అంశాల మీద మాట్లాడుకోవచ్చు, కానీ ఇలా ఒక ఆడపిల్ల జీవితం గురించి మాట్లాడే నీచుడిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అనుదీప్ కామెంట్లను సీరియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వ్యవహారంపై కామెంట్లు చేశారు. వాటికి పవన్ కళ్యాణ్ తన నోటి ద్వారానే సమాధానం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులపైన సెటైర్లు వేశారు. కాబట్టి పవన్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అనుదీప్, బాలయ్య, ఎన్టీఆర్లపై కూడా ఇలాంటి కామెడీనే చేయడంతో ఆయనకు వైసీపీతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కావాలనే అనుదీప్ పవన్ కళ్యాణ్పై, ఆయన కుటుంబ సభ్యులపై టార్గెట్ చేస్తూ జోకులు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ప్రదీప్ హనుమంతు అనే ఓ యూట్యూబర్ చిన్నపిల్లలపై అసభ్యకర రీతిలో డార్క్ కామెడీ చేశాడు. దీంతో అతడికి జైలు శిక్ష పడింది. ఇప్పుడు అనుదీప్ కూడా ఒక ఆడపిల్ల విడాకుల గురించి జోకులు చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ లీగల్గా కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇటీవల కాలంలో కనిపిస్తున్న ఇలాంటి కామెడీ, డార్క్ కామెడీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.